కీర్తన రాసినటువంటి గ్రంథం కీర్తన గ్రంథం 60వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పళ్ళము. చాలా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. పేరు చదివాను మోయాబు. ఈ మాట బైబిల్లో ఒక మనిషి పేరు, ఒక ప్రాంతం పేరు. దయచేసి మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విన్నాం. మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పళ్ళెము. ఎందుకని ఈ పేరుని దేవుడు మరి ఈ ప్రాంతం పేరుని, మనిషి పేరుని చూడండి ఏమంటున్నాడు, నేను కాళ్ళు కడుక్కొని పళ్ళెము అది. మరొకసారి చదువుతాం. ఆదికాండం 19వ అధ్యాయము 36వ అధ్యాయం. లోతు యొక్క కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వారికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూలపురుషుడిగా చాలా. మనిషి పేరు, ఇది ఎవరి పేరు? ఇక్కడ మనిషి పేరు. అలాగే ఋతు గ్రంథం చేద్దాం ఒకసారి. ఋతు గ్రంథం 1వ అధ్యాయం. రెండవ వచనం చదువు. ఆ మనిషిని పేరు అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను తీయను. వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపాడు. మోయాబు దేశం ఎంతోడి పేరేంటి? మోయాబు. ఋతు వెళ్ళిన నయోమి వెళ్ళిన ప్రాంతం పేరేంటి? మోయాబు దేశం. ఊరి పేరు, మనిషి పేరు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ కీర్తన గ్రంథం 68వ అధ్యాయంలో, నేను కాళ్ళు కడుక్కొను. ఎందుకు దాని మీద అంత కోపం వచ్చింది? దేవుడు ఎందుకు దాన్ని అంతగా హీనమైన స్థితిలో దాన్ని చూస్తున్నాడు? దాని గతి ఎందుకు అంత దిగజారిపోయింది? ఏమైంది అసలు? కారణం ఏమిటి? గమనించగలిగినట్లయితే, పరిశీలించినట్లయితే మరి రూతు నయోమిల జీవితాలు మరి మోయాబు దేశంలో ఏమైపోయినాయి? మోయాబు దేశంలో నయోమి జీవితం ఏమైపోయింది? బాగుపడిందా, చెడిపోయిందా? మోయాబు దేశంలో ఎందుకు చెడిపోయింది? మోయాబు దేశంలో దేవుని యొక్క చూడండి మనుషులు ఉన్నారు అక్కడ. దేవుని ఎరుగల వారు ఉన్నారా? లేరండి. బెత్లెహేము అది దేవుని చూడండి మరి ప్రజలతో నింపబడినటువంటి ప్రాంతం. బెత్లెహేములో చూడండి దేవుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. మరి మోయాబులు ఎవరు లేరు? దేవుణ్ణి ఎరిగిన ప్రజలు లేరు, దేవుని ప్రజలు లేరు అక్కడ. చూడండి అది మరి అంతగా విసర్జించబడింది, విడిచిపెట్టబడినటువంటి ప్రాంతం అది. దేవుడు చూడండి మరి ఆ ప్రాంతాన్ని ఎలా పిలుస్తున్నాడు. అది కాళ్ళు కడుక్కొని, అది కాళ్ళు ఎక్కడ కడుక్కుంటారు? బయట లోపల? ఇంట్లో కడుక్కుంటారు కాళ్ళు లోపల? బయట కడుక్కుంటారు. దాన్ని ఎవరు పిలుస్తాడు ఇప్పుడు దేవుడు? అది బయటది. ఆ ప్రాంతము బయట ప్రాంతం.
అది దేవుని చూడండి ఎరగని ప్రాంతం. ఒక విషయాన్ని మరి మనం గమనించాలి. మీరు మోయాబులు కోరుకుంటారా, బెత్లెహేమును కోరుకుంటారా? దేని కోరుకుంటారు? బెత్లెహేమును కోరుకోండి. బెత్లెహేము చూడండి మరి దేవుని ఆరాధించేటటువంటి ప్రదేశము, దేవుడు సంచరించేటటువంటి ప్రదేశము, దేవుడు ఆశీర్వదించబడిన ప్రదేశము. ఈ మోయాబు ప్రాంతము అనేది గమనించినట్లయితే, వాక్యాన్ని మనము పరిశీలించినట్లయితే అది చాలా ఘోరమైంది, భయంకరమైనటువంటి ప్రదేశము. ఎందుకని భయంకరమైనటువంటి ప్రదేశం అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం? సంఖ్యాకాండం ఒకసారి తీయని, ఒకసారి సంఖ్యాకాండం 22వ అధ్యాయం. భయంకరమైనటువంటి ప్రాంతం అని మరి దాని గురించి మనం ఎలా చెప్పగలుగుతాం అంటే, సంఖ్యాకాండం 22వ అధ్యాయము మొదటి వచ్చిన దగ్గర చదువు. తరువాత ఇశ్రాయేలు సాగి ఎరికోకు ఎదురుగా యోర్దాను తీరమున మోయాబు మైదానములో దిగిరి. సిఫోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలులో దిగిరి. సిఫోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలు అమోరీయులకు చేసిందంతయు చూసెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూసి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దుపీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహమును మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు వేయినండి. గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ప్రయాణం చేస్తున్నటువంటి కాలంలో మోయాబు ప్రదేశాల దగ్గరికి వచ్చారు, మోయాబు ప్రాంతాల దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు చూడండి, వారు ఇశ్రాయేలు ప్రజలను చూడగానే వాళ్ళకి భయం వేసింది. అమోనీయులకి ఏం చేశారు? వాళ్ళు చూశారు. అమోనీయులు ఎవరు, మోయాబీలు ఎవరు? వీళ్ళిద్దరు ఏమవుతారు? అమోనీయులు మోయాబీలు ఏమవుతారు? అన్నదమ్ములు, అక్క చెల్లి పిల్లలు అన్నమాట. అక్క చెల్లి పిల్లలు. అక్క కుమారుడేమో మోయాబు, చెల్లి కుమారుడేమో అమోనీయులు. చూడండి, మరి రెండు దేశాలు, రెండు చూడండి మరి ప్రాంతాలు మరి దగ్గరలోకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మరి అమోనీయులు ఏం చేశారు? ఆగ్రోలు వేశారు, అమోనీయుల్ని జయించారు. అమోనీయుల్ని జయించిన తర్వాత ఇప్పుడు ఎవరిని జయించాలి? మోయాబీలను జయించాలి. మోయాబు దగ్గరికి రాకముందే మోయాబీలు ఏం చేస్తారు? వాళ్ళని చూసి చూడండి మరి వాళ్ళు ఎలా జయించాలా, వాళ్ళు ఏ విధంగా ఓడించాలా, వాళ్ళని ఏ విధంగా చూడండి హతమార్చాలని చెప్పేసి అప్పుడు బిలాము దగ్గరికి వచ్చారు. బిలాము ఎవరు? దేవుని సేవకుడు. బిలాము ఆశీర్వదింపబడదే, బిలాము శపించబడింది. దేవుని వరము చూడండి అతనికి ఇవ్వబడింది. అంత గొప్ప మరి పేరు కలిగినటువంటి దైవజనుడు అనమాట. ఆ దైవజనుడిని కలుసుకుని, నువ్వు శపించబడదు, నువ్వు దీవించబడదు కాబట్టి ఇప్పుడు మేము నీకు కొంత సొమ్మిస్తాం, మా పక్షాన నువ్వేం చేయాలి? వచ్చే ప్రజలు, ఇశ్రాయేలు ప్రజల్ని శపించాలి. ఏం చేయాలి? శపించాలని చెప్పినప్పుడు ఈ సేవకుడు ఏం చేయాలి? నేను అటువంటి మోసమైన పనులు చేయకూడదు, అటువంటి చూడండి మరి కీడును నేను తలపెట్టకూడదు, అటువంటి మోసాన్ని నేను చేయకూడదని చెప్పేసి అక్కడితో దాన్ని ఖండించాల్సింది. ఏం చేశాడు ఈయన? ఆశపడ్డాడు. ధనానికి ఏమయ్యాడు? అమ్ముడుపోయాడు. ఈ మోయాబీయులు ధనానికి ఏమయ్యాడు? అమ్ముడుపోయాడు. అమ్ముడుపోయి ఏం చేశాడు? వాళ్ళ పక్షాన మరి మాట్లాడడానికి వెళ్తాం ప్రయత్నం చేస్తే గాడిదని ఎక్కి ప్రయాణం చేస్తాడు. గాడిద ఏం చేసింది? వెళ్తా అంత మాట్లాడలేదా? ఎవరితో మాట్లాడింది? ఎప్పుడన్నా గాడిద మాట్లాడుతుంది మీరు విన్నారా?
బైబిల్లో ఎవరు మాట్లాడారు? ఎవరితో మాట్లాడింది? దేవుడు మాట్లాడితే వెళ్ళా, ఎవరు మాట్లాడితే వెంటలా బిలాము? దేవుడు మాట్లాడితే అన్నట్లా. ఎవరు మాట్లాడాల్సి వచ్చింది ఇప్పుడు? మనకు కూడా అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడడానికి ఎవరినైనా పంపిస్తాడు, ఎవరితో సమాచారాన్ని పంపిస్తాడు. మనం గుర్తించడము పొరపాటు, కానీ గుర్తించడము కనుక మనకి పల్లైనట్లయితే అర్థం అవుతాయి పరిస్థితులు. గాడిద మాట్లాడు, నేను నీకేమని, ఒకవేళ నేను కనుక నాకెందుకులే అనుకోండి, ఈ పాటికి నువ్వేమయ్యేవాడివి? చచ్చేవాడివి. ఇలా ఏమయ్యాడు? ఎందుకు చచ్చేవాడు? ఎదురుగా దోత ఖడ్గా పట్టుకొని ఉంచుంది. ఎవరి కోసం? బిలాము కోసం. గాడిద ఏం చేయలా? ఇష్టపడలా. నా యజమానుడు చనిపోవడం నాకు ఇష్టము లేదన్నట్లుగా ఎంత కొట్టినా ఏం చేయట్లా? ఏం చేశాడంట గాడినప్పుడు? కొట్టాడంట. పలుమార్లు నన్ను కొట్టావు నువ్వు అంది. నేను నీకేమని ఏం చేస్తాను? పలుమార్లు నన్ను కొట్టావు. అప్పుడు కళ్ళు తెరవబండి. ఎవరి కళ్ళు? అప్పుడు దాకా ఎదురుగా ఉన్నది గాడిద కనపడుతుంది, కానీ బిలాము కనపడలే. పశువు కనపడుతుంది దేవదూత. ఎవరు చూశారు? జంతువులకి దేవుడు కనపడతాడా? జంతువులకి దేవుడు కనపడతాడా? గాడిద ఎవరిని చూసింది? ఎందుకు ఆగిపోయిందో? దేవుని దూతను చూసి ఆగిపోయింది. ఎందుకు నడిచేది ఆగిపోయింది? దేవుని దూతను చూసి ఆగిపోయింది. మరి బిలాము ఆగిపోతే అసలు ఇదంతా చరిత్ర ఉండేది కాదు. బిలాము ఏం చేయట్లేదు ఇప్పుడు? బిలాము ఆగట్లా. శత్రువులతో చేతులు కలిపి. ఎవరితో? శత్రువులతో చేతులు కలిపి. విరోధులతో చేతులు కలిపి. ఎవరితో? విరోధులతో చేతులు కలిపి దేవునికి విరుద్ధంగా ప్రయాణం చేస్తే అక్కడికి ఎవరు వచ్చారు? మధ్యలో మార్గంలో దోత వచ్చి అడ్డుకుంటుంది. మరణించాల్సినటువంటి బిలామును ఎవరు కాపాడారు? గాడిద కాపాడు. జంతువులు మనుషులు కాపాడాల్సి వచ్చిందండి చివరికి. మనము వాటికి మరి ఏం లేదంటాం? వాటికి ఎవరు లేకపోయినా వాటిల్లో ఎంత ప్రేమ ఉంది? జంతువుల్లో కూడా ఏముంటుంది? గాడిద ఏం చూపించింది బిలాం మీద? అది బాధపడుతుంది, కానీ దెబ్బ కొడితే నొప్పి పడుతూ ఉండదా? కొడితే మామూలు కొడతాం మనం. ఆ దెబ్బలన్నా తట్టుకుంది, కానీ ఆ దెబ్బలన్నా భరించింది, కానీ అడుగు మాత్రం ముందుకి వేల. జంతువుల్లో కూడా ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. మనం పరిశీలిస్తే చూడండి, ఆ ప్రేమను చూడవచ్చు. గమనించినట్లయితే అలా బిలాము వెళ్తా ఉన్నప్పుడు దేవుని దూత కనిపించలేదు. ఎవరికి? బిలాముకి. ఎవరితో చేతులు కలిపి వెళ్తున్నాడు? మోయాబీలతో చేతులు కలిపి వెళ్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మోయాబీలు నేను కాళ్ళు కడుక్కునేనా అన్నారు. అంటే దేవుని దృష్టిలో వాళ్ళు అంత దిగజారిపోయి ఉన్నారు. దిగజారిపోయిన జీవితాలు వాళ్ళవి. దిగజారిపోయినటువంటి జీవితాలు జీవించే వాళ్ళను చూడండి కలుపుకోవడానికి ఎవరవుతారు ఇప్పుడు? బిలాము వెళ్తున్నాడు. ఋతు గ్రంథంలో చూస్తే నయోమి వెళ్తుంది. ఎక్కడికి? ఎవరిని కలుపుకోవడానికి? బ్రతకడానికి వాళ్ళు కావాలంట. ఎవరితో బ్రతకాలనుకుంటుంది? మోయాబీలతో బ్రతకాలనుకుంటుంది. యెహోషువ ఏమన్నాడు ఒకసారి చదువుదాం. 23వ అధ్యాయం యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. అయితే వెనకకు తొలగి మీరంతా ఎదురు ఉన్నారు. నువ్వు జనములను పట్టుకొని వారితో ఏమంది? వారితో నేను మీతో వారిని సాంగత్యం చేసిన ఈ జనములను కొట్టివేయట మాను. యెహోవా నీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు
నశించే వరకు వారు మీకు ఉరిగాను వారుగాను మీ పక్కల మీద కొడాలుగాను మీ కన్నులు మనగాను ఏమవుతారంట? విడిచిపెట్టబడిన జనంతో కనుక చేతులు కలిపితే ఆ జనం ఏమవుతారంట? మీరు నశించే వరకు ఏం చేస్తారంట? మీకు ఉరిగాను మీకు బోరుగాను మీ పక్కల మీద కొడలాలుగాను మీ కళ్ళల్లో ముళ్ళుగాను. ఏ శ్రమలో ఎన్ని విధమైనటువంటి చూడండి మరి వాళ్ళు నష్టాలని మీకు కలగజేస్తారు. దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. చేతులు కలపొద్దు, బియ్యమనొద్దు, సహవాసము చేయొద్దు. సహవాసం చేయొద్దు అంటే మనం ఏం కలుగుతామండి? అవుతామా? అవుతా సహవాసం చేయకూడదు. మనం ఎవరి సహవాసం మంచిది కాదు. ఈ మోయాబీయులతో సహవాసం చేయడం మీకు మంచిది కాదు. ఆ శత్రువులతో సహవాసం చేయడం మీకు మంచిది కాదు. అంటే ఎందుకంటారు వీళ్ళు? ఆ కుటుంబము చూడండి ఏం చేస్తుంది ఇప్పుడు? ఈ మాటలన్నీ కూడా విన్న తర్వాత కూడా ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు? ఆవిడ మోయాబు దేశం వెళ్తుంది. ఏమి నచ్చింది ఆమెకి? మోయాబు దేశము నచ్చింది. ఈరోజు మరి చూసే వాటిని బట్టి మనం కూడా ఏమవుతున్నాం? ఆకర్షితులము అవుతూ ఉన్నాం. మన పరిస్థితులు కూడా మారుతాయేమో, మన బ్రతుకులు కూడా మారుతాయేమో, మనం కూడా అలా ఎదగొచ్చేమో, మనం కూడా అలా నిలబడవచ్చేమో, మనం కూడా అలా గౌరవ మర్యాదలు కలిగినటువంటి గొప్ప కుటుంబాలు అవుతామేమో అని చెప్పేసి ఏం చేస్తున్నాం? దేవుని విడిచిపెట్టేస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? మోయాబు. ఎక్కడికి? మోయాబు. ఎవరిని విడిచిపెట్టేసి? దేవుణ్ణి బెత్లెహేమును విడిచిపెట్టేసి. బెత్లెహేం ఒకసారి దేవుడు, బెత్లెహేం అంటారు దేవుడు ఉండే ప్రదేశం. మోయాబులు ఎవరు లేరు. అక్కడ ఏమని చెప్పారు దేవుడు? దాన్ని కాళ్ళు కడుక్కునే పల్లె. అది వెలుగులేంది. ఏమి లేనిది? వెలుగులేంది. అక్కడ చూడండి మరి బ్రతకాలనుకుంటుంది ఆవిడ, అక్కడికి వెళ్ళాలనుకుంటుంది ఆవిడ. ఈరోజు మరి మనం కూడా చూస్తున్నట్లయితే మరి గడిచేటటువంటి కాలంలో పరిస్థితులను బట్టి ఏది మరి మనం కోరుకుంటున్నాం, ఏది మనము ప్రేమిస్తూ ఉన్నాం, ఏది ఈరోజు మన ఆలోచన, మరి మనం కూడా మన జీవితాన్ని ఎలా మరి ఊహించుకుంటున్నాం, మన జీవితంలో ఏది మేలుగా మనం కోరుకుంటున్నాం. దేవునికి వేరుగా ఉండి ఆ రోజు మోయాబు దేశానికి వెళ్ళి బ్రతకాలని కోరుకుంటున్న నయోమి జీవితం ఒకసారి మనం చూస్తే ఎంత మరి దిగజారిపోయిందో, మోడు మారిపోయిందో, ఆమె జీవితం ఎంత చితికిపోయిందో. ఆమె చివరికి ఒంటరిగా మిగిలిపోయింది. ఎందుకని? ఏం కోరుకుంది ఆవిడ? దేవుడికి నచ్చంది కోరుకుంది. ఏం చేస్తుంది ఆవిడ? దేవుడికి నచ్చని చేస్తుంది. మరి మనం ఏం చేయడం మంచిది కాదు. దేవునికి నచ్చని చేయడం మంచిది, దేవునికి ఇష్టం లేని కోరుకోవడం మంచిది కాదు. ఈరోజు గమనించాలి, పరీక్షించాలి, పరిశీలించాలి. జరుగుతున్నటువంటి మన జీవితంలో సంఘటనలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిశీలించుకుని పరీక్ష చేసుకుని మోయాబు మంచిది కాదు, మోయాబు అనుభవము మంచిది కాదు, మోయాబు వెళ్ళడము మంచిది కాదు. మోయాబు అంటే ఏంటి అసలు? పాపమైన ప్రదేశము. ఏ ప్రదేశము? పాపమైన ప్రదేశము. చూడండి మరి ఆ పద్ధతులు, ఆ యొక్క ఆచారాలు, ఆ యొక్క మరి నడవడిక అంతటినీ కూడా దేవుడు మరి చూడండి కోరుకోవట్లేదు. ఆ ప్రజల యొక్క తీరంతా కూడా చూడండి అది ఎక్కడి నుంచి కలిగిందో, అసలు ఆ సంతతి ఎక్కడి నుంచి కలిగిందో చెప్పాను మీకు ఇదివరకు కూడా వినాలని. ఎవరి నుంచి వచ్చింది ఆ సంతానం? లోతులో నుంచి. లోతు ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాం వెంట వచ్చాడు. లోతు ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాం వెంట వచ్చాడు. అబ్రహాంకి ఏం పెరిగింది? లోతుకి ఏం పెరిగింది? అబ్రహాం ఏం పెరిగింది? అబ్రహాంకి మరి విస్తారమైనటువంటి సంపద పెరిగింది, విస్తారమైన ఆశీర్వాదం వచ్చింది. చూడండి మరి అతడు అంతకంతకు ఏమవుతున్నాడు?
ఆశీర్వదించబడుతుంది. మరి లోతు ఏమవుతా ఉన్నాడు? లోతు జీవితం ఏమైపోతా ఉంది? వేరుగా వెళ్ళిన లోతు ఏమైపోతా ఉన్నాడు? ఆ వంశావళి ఏమైంది? ఆ చరిత్ర ఏమైంది అసలు? మరి అలా వెంటన్నా అలా మరి దేవుడు వెలిపిస్తున్నా దాని నిర్ణయాలు మార్చుకోవాలా వద్దా? మనసు మార్చుకోవాలా వద్దా? ప్రవర్తన మార్చుకోవాలా వద్దా? బ్రతుకు మార్చుకోవాలా వద్దా? విడిచిపెట్టాలా వద్దా? దేవుని ప్రేమించాలా వద్దా? దేవుని వెంబడించాలా వద్దా? మరి అలా దేవుని దగ్గర ఇవ్వాల్సినటువంటి వాళ్ళు కూడా ఏమవుతా ఉన్నారు? దేవునికి దూరమైపోతా ఉన్నారు. మోయాబును కోరుకుంటున్నారు. దేవుని వెంబడించిన వాళ్ళే మోయాబు వెళ్ళాలనుకుంటున్నారు, మోయాబును అనుభవించాలనుకుంటున్నారు. బెత్లెహేము కంటే మోయాబే గొప్పదనుకుంటున్నారండి. బెత్లెహేం గొప్పదా? మోయాబు గొప్పదా? ఏది గొప్పది? బెత్లెహేంలో ఎవరు జన్మించారు? మోయాబుకి ఏం చరిత్ర ఉంది? గమనించినట్లయితే మనం ఏమేమి కోరుకుంటున్నాం? మనం కోరుకునేవి మరి ఉండేనా? మోయాబును కోరుకుంది. మోయాబులో ఏం తింది? 10 ఏళ్ళు ఉందంటే ఎక్కడ? మోయాబు దేశం. మరి దేవునికి వేరుగా ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? అసలు దేవుని విడిచిపెడితే పరిస్థితి ఎలా ఉంటుంది? అమ్మా తినద్దు, ఈ ఒక్కటి మాత్రం అంతే. ఆగుతారా? ఆ చెప్పినోడు అక్కడ లేకపోతే సరే, అది మాత్రం ఏం చేస్తారు? ఆ చెప్పినోడు కనుక అక్కడ కనుక కనిపించకపోతే ఏం చేస్తారు? ఈ తినొద్దు అన్నయ్యి చేస్తారు, ఈ చేయొద్దు అన్నయ్యి చేస్తారు. పాస్టర్ గారు ఉండంగా ఒకలా ఉంటుంది, ఎంత మౌనంగా. పాస్టర్ గారు వెళ్ళిపోతే మళ్ళీ మామూలుగా ఏం చేస్తాం మనం? మళ్ళీ మన ముచ్చట్లు మాట్లాడతాం. గమనించినట్లయితే ఒకే చూడండి, మరి అనుభవం మనకు ఉండాలి. ఒకే నిర్ణయాన్ని, ఒకే మనసును కలిగి మనం జీవించాలి. పాస్టర్ గారు ఉన్నా లేకపోయినా చూడండి, పాస్టర్ గారికి కాదు మనము నడిచేది. ఎవరితో నడుస్తున్నాం? దేవునితో నడుస్తున్నాం అండి. ఎవరు వస్తున్నారు మనల్ని? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు అనే సంగతిని గుర్తుంచుకోగలిగిన ప్రతి వ్యక్తి కూడా దేవునికి భయం కలిగినటువంటి వ్యక్తి ఆశీర్వదింపబడతాడని దేవుని వాక్యంలో రాయబడింది. నువ్వు ఆశీర్వదింపబడాలంటే పాస్టర్ గారికి భయపడితే ఆశీర్వాదం రాని కాదు. మరి ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. నువ్వు దేవునికి భయపడి ఏది చెడో ఏది మంచో నువ్వు పరీక్ష చేసుకోగలిగినట్లయితే మంచిది. నువ్వు పాస్టర్ గారు చూస్తారు, విశ్వాసం చూస్తారు, ఇంకెవరైనా మనుషులు చూస్తారని చెప్పేసి భయపడితే దానివల్ల ఉపయోగం ఏమి కూడా. ఈరోజు నువ్వు దేవునికి భయపడి ఏం చేస్తున్నా, నీ జీవితంలో జరిగే ప్రతి కార్యాన్ని బట్టి నువ్వు మరి దేవునికి భయపడి జీవించినట్లయితే నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు. చక్కగా మరి దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు, హెచ్చింపజేస్తాడు. దేవునికి భయపడకుండా చూడండి మనం జీవించినట్లయితే ఈ నయోమిలో ఏం కనపడట్లేదంటే భయము. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆవిడ? నేను రాక మధ్యాహ్నానికి వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? మోటామూలు చదువుకుని వెళ్ళిపోతుంది. ఏ ప్రాంతం? నెహ్రూ ప్రాంతం. బెత్లెహేములో ఏం లేదంట, భోజనాలు లేవంట. ఎక్కడ దొరుకుతుంది భోజనాలు? మోయాబులో అన్నం దొరుకుతుంది. మరి ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతే మరి అది దేవునికి ఇష్టమో కాదో మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఆ సంబంధాలు చూసేటప్పుడే కావచ్చు. ఏ సంబంధాలు? పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఏం చేయాలి? ఆస్తులు చూడాలా లేకపోతే ఆత్మీయతను చూడాలా? ఆత్మీయతను చూడండి. ఆస్తులు చూస్తే ఆత్మీయత లేకపోతే ఏమవుతుంది? ఆ తర్వాత పంప మునిగిపోద్దా పారిపోయింది అంటాం. ఎప్పుడు? జరగకూడదు ఏదో జరిగిన తర్వాత. ఇప్పుడు నయోమి గొప్ప ఏమైపోయింది? పారిపోయింది. భర్త చనిపోయాడు, కుమారులు పంప వెలుగు లేదు, సంతోషము లేదు. ఎందుకు వచ్చినటువంటి కష్టాలు? మోయాబుకు వెళ్ళినందుకే ఈ కష్టాలు. ఎందుకు వచ్చినాయి కష్టాలు? మోయాబు వెళ్ళింది.
నెలకొడినటువంటి ప్రదేశం అది. యెహోషువ ఏమంటున్నాడు? కలవకూడదు వారితో. ఏం చేయకూడదు? కలవకూడదు. ఏం జరుగుతుందంట? లాభం వస్తుందా నష్టం వస్తుందా? ఏమని చెప్పాడు? అన్ని చెప్పాడా? 4 రకాలుగా నష్టపోతారు. కళ్ళల్లో ముళ్ళులాగా, పక్కలో పరడాల్లాగా, ఉరిలాగా, బోనుల్లాగా ఏం చేస్తారంట వాళ్ళు? నీ మీద దాడులు చేస్తారు. నీ మీద దాడి చేస్తారు కానీ నీ మీద జాలి చూపించరు. అదే యెరూషలేములో అయితే బెత్లెహేములో అయితే ఏం చేస్తారు? అమ్మా ఆశ్రమం గారు హాస్పిటల్కి వెళ్తుంది, ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తుంది, ఆమెకు మంచిగా వైద్యం మరి డాక్టర్ ద్వారా అందాలి అని చెప్పేసి సంఘమంతా మనం ఏం చేస్తాం? దేవుడు ఏం చేశాడని చెప్పింది సాక్ష్యం కూడా. దేవుడు నాకు ఏం చేశాడు? చక్కగా ఆపరేషన్ చేశాడు. డాక్టర్ గారు కూడా చక్కగా బాగుంది అని చక్కగా మంచి చూపు నాకు దేవుడు ఇచ్చాడని సాక్ష్యము చెప్పారు. ఇదే అనుభవము బెత్లెహేము. మరి మోయాబులు ఎవరు ఉంటారు? మోయాబులో దోచుకోవటము, దాచుకోవటము, చూడండి మరి చంపుకోవడము, కొట్టుకోవడము, గొడవ పడడము ఇవన్నీ జరుగుతాయి. కానీ బెత్లెహేము చూడండి చాలా సమాధానకరమైన దేశము, ప్రేమ గల దేశము. మరి ఏ దేశంలో ఉంటారు మీరు? కరువు వచ్చిందని వెళ్ళింది ఆవిడ, కారణం లేకుండా వెళ్ళాల. నయం ఎందుకు వెళ్ళింది? ఏదో కారణం వచ్చిందని చెప్పేసి మనం కూడా ఏం చేయకూడదు? దేవుని విడిచిపెట్టి వెళ్ళకూడదండి. దేవుని విడిచిపెట్టి వెళ్ళడము మనకి ఏమి కూడా లాభము లేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా గొప్ప మాటలు. దేవుడు మనం అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ప్రేమించినటువంటి దేవుడు మనతో ఇలాగూ మాట్లాడుతూ ఏమంటా ఉన్నాడంటే, ఆయన విడిచిపెట్టి వెళ్ళొద్దు. ఒక వ్యక్తి వెళ్ళిపోయింది, ఒక కుటుంబము ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎవరా కుటుంబము? ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయింది? దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఏమైంది ఆ తర్వాత ఆమె జీవితం? ఇక్కడ మీరు ఉన్నారు, మీ అందరి కోసం మేమేం చేస్తా ఉంటాం? లక్ష్మి కోసమైనా, అలాగే మరి కోసమైనా, అలాగే సింహ కోసమైనా, జక్కువారి కోసమైనా పరిస్థితులు మార్చుకోవడాలని ఏం చేస్తారు? కన్యలు మయాబులో ప్రార్థన చేస్తారు మీకోసం. మయాబులో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు ఉంటారు? మయాబులో సైతానుడు ఉంటాడు. ఒకవేళ ఇంటి ఎవరు? సాతాను. అక్కడ సాతాను ఏం చేస్తూ ఉంటాడు? బోల్ పెడతాడు మీకోసం. ఏం పెడతాడు? వేసుకో ఏమంటాడు తర్వాత? లేకపోతే వేసుకో, లేకపోతే కళ్ళకి నలకల్లాగా పక్కలో ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత ఉండదు. పడుకుందామన్నా ప్రశాంతంగా పడుకోలేవు. ఒకవేళ ఏదైనా పెట్టుకుని చూద్దామన్నా నీకు చూడడానికి కళ్ళు కూడా ఇలా ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా మనం ఆటంకాలు వస్తాయి. ఏ అనుభవం అది? ఒకవేళ మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండి ఇప్పుడే మోయాబు దేశంలోంచి మళ్ళీ కౌరు వచ్చింది. నయోమి వచ్చేస్తుందంట. ఎవరు? మళ్ళీ మందిరానికి వస్తుంది. ఇప్పుడు ఎవరు? నయోమి మందిరానికి వస్తుంది. ఏం విడిచిపెట్టి వెళ్ళింది? మందిరాన్ని విడిచిపెట్టింది. దేవుని సన్నిధిని 10 ఏళ్ళు అయింది. ఏ అనుభవం లేక, దేవుని అనుభవం లేక ఏమి కోరుకొని వెళ్ళింది? సంపాదన కోరుకొని వెళ్ళింది. ఏం కోరుకొని? కాళ్ళు చేతులు ఉంటే సరిపోతాయా కష్టపడడానికి? తెలివితేటలు ఉంటే సరిపోతాయండి సంపాదించుకోవడానికి? ఎవరు కావాలి? నేను చెప్తూ ఉన్నాను, మనం కష్టపడిన దానికంటే దేవుడిచ్చే ఆశీర్వాదం కంటే ఎక్కువ కష్టపడలేం. దేవుడు ఆశీర్వదించాలి నిన్ను. ఎవరు? 10 ఏళ్ళు కష్టపడి కాళ్ళు చేతులు మరి సంపాదించాలి, తెలివితేటలతో సంపాదించాలి అనుకుంది. ఏమైంది? వృధా. తిరిగి వచ్చింది, దేవుడి పాదాల దగ్గర కనిపెట్టింది, ధనవంతురాలైన. స్తోత్రం చెల్లిద్దాం. మోయాబులోనే మళ్ళీ దేవుడు ఏం చేశాడు?
ధనవంతురాలు చేశాడు. ఎక్కడ? అదే మీరు అక్కడే అన్నారు ఇప్పుడు. మోయాబులో కాదు. ఎక్కడ? బెత్లెహేములో ఏమైంది? ఆశీర్వదింపబడింది. ఆశీర్వదింపబడిన స్థలాన్ని విడిచిపెట్టి ఆశీర్వాదము అంటే ఎట్లా వస్తుంది ఆశీర్వాదం? అక్కడ దేవుడు ఉంటే నీకు ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో నువ్వు ఆశీర్వదింపబడతావు. కన్నీరు కాచి ప్రార్థన చేసి చూడండి, మరి దేవుణ్ణి వేడుకునేటటువంటి స్థలంలో నువ్వు ఆశీర్వదింపబడతావు. కానీ విడిచిపెట్టేసి కళ్ళతో చూసిన వాటిని నమ్మి అవేవో మనం కూడా సంపాదించుకోవచ్చు, అవేవో మనం కూడా పొందుకోవచ్చు, అవేవో మనం కూడా మరి కూర్చుకోవచ్చు అనుకుంటున్నాం. కానీ అవేవి కూడా మనకు దక్కనే. ఆ రోజు మనం చూస్తే మరి యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది. ఏమనుంటుందో తెలుసా? ఒక పట్టణానికి వెళ్ళి ఏం చేయాలన్న? సంపాదించుకుందాం రండి అని అనుకునే వాళ్ళు నేనేం జరుగుతుందో నీకు ఏం చేయొద్దంట? ఏం జరుగుతుందో నీకు తెలియదు. మనకేం జరుగుతుందో తెలియదు. నయోమికి ఏం జరుగుతుందో నయోమికి కూడా తెలియదు. మరి గమనించినట్లయితే అది ప్రార్థన గొప్పదా, మందిరం గొప్పదా, సంఘం గొప్పదా, సహవాసం గొప్పదా, మరి బెత్లెహేము గొప్పదా? చూడండి, మోయాబు గొప్పదా? మందిరం గొప్పది, ప్రార్థన గొప్పది, సహవాసము గొప్పది. మోయాబు కాళ్ళు కడుక్కునే పండుగ. చెప్పండి, అది అంటే నువ్వు కోరుకునేది అంతా దేవుని దృష్టిలో అంత దిగజారిపోయింది. మనం కోరుకునేది అంత దిగజారిపోయిన వాటిని మనము కోరుకున్నాము. దైవం ఏం కోరుకుంది? దిగజారిపోయినటువంటి దాన్ని కోరుకుంది. దేవుడు ఏమిస్తానన్నాడు? మనకి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాను. మనం ఏం కోరుకుంటున్నాం? ఏదైనా తోటని ఇస్తా మీకు, ఎక్కడే ఉండండి అంటే ఏం కోరుకుంది? అవాదవులు ఏం కోరుకున్నారు? ఏదేని తోటలో ఉన్న ఆ చెట్టు ఫలము కావాలనుకుంటున్నారు. బెత్లెహేములో ఉండు అంటే ఏం కోరుకుంటుంది? మోయాబుని కోరుకుంటుంది. దేవుడు చెప్తానే ఉన్నాడు ఒక పక్క నుంచి ఏమని? ఆ సహవాసం మంచిది కాదు, ఆ వ్యక్తులు మంచివాళ్ళు కాదు, ఆ ప్రాంతం మంచిది కాదు, వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళడం మంచిది కాదు, వాళ్ళతో సహవాసం పెట్టుకోవడం నీకు మంచిది కాదు, వాళ్ళతో కావడం నీకు మంచిది కాదు. అంటే మాత్రం మనం సరస్సు వాడతాం, ఆగుతామా? ఏమాడుతాం? ఏం మాట్లాడతామండి మనం? ఏం మాటలు వస్తాయి? దయచేసి జాగ్రత్త. మాటలు కలుపుతాం, తర్వాత చేతులు కలుపుతాం, తర్వాత ఏం కలుపుతాం? సంబంధాలు కలుపుతాం, తర్వాత ఏం కలుపుకుంటాం? యెహోషువ ఎవరితో కలిశాడు? అహాబుతో కలిశాడు. ఎవరితో? అహాబుతో. అహాబు దేవుని సన్నిధిలో చూడండి మరి నిలవాల్సినటువంటి వ్యక్తి, కానీ అన్యాయంగా మరి అమాయకుడిని చంపి హత్య చేసి ఒక కుటుంబాన్ని నష్టపరిచినటువంటి వ్యక్తి అనమాట. అతడితో ఎవరు కలుస్తున్నారు ఇప్పుడు వెళ్ళి? యెహోషువ వెళ్ళి అహాబుతో ఏం పెట్టుకున్నాడు? పెళ్లి సంబంధంకి వెళ్ళాడండి. వాటిలో చెప్పండి, ఏ సంబంధానికి? ఏ ఇంటికి వెళ్ళాడు? అహాబు ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే సంబంధానికి వెళ్ళగానే ఆయన ఏం చేశాడు? మంచి బలమైన అడ్డుని చూసుకోసి చక్కగా విందు ఏర్పాటు చేశాడు. ఈ విందు ఏర్పాటు చేసి ఆ విందు తిన్న తర్వాత మాటలు కలిసిన తర్వాత సంబంధం అయిపోయింది, కుదిరిపోయింది. యెహోషువ కొడుక్కి అహాబు కూతుర్ని చేంజ్ చేశాడు, పెళ్లి చేశాడు. పారిపోయింది తెలుసా? ఏమైపోయిందో తెలుసా? ఎవరి కొంప? నయోమి కొంప పారిపోయింది. ఎక్కడికి వెళ్ళాక? యెహోషువ కొంప కూడా. ఎందుకని? అహాబుతో సంబంధం కలుపుకున్నాడు. ఎవరితో? ఈ పెళ్ళి కాస్త ఏమైంది?
ఈ పెళ్ళి ఆ ఇల్లుని నాశనము నిజంగా మరి కొడుకుని చంపించేసింది. కింద పెద్దోడు పెళ్ళైన తర్వాత చిన్నోళ్ళందరినీ ఏం చేసింది? ఎందుకని వీళ్ళందరూ కూడా ఆస్తిలో పాల్గొనేస్తారు, వీళ్ళందరికీ వాటా ఇవ్వాల్సి వస్తుందని, వాళ్ళందరూ లేకపోతే మనందరికీ వాటా ఉంటుందని చెప్పేసి ఏం చేసింది? ఎవరి కూతురు? అక్కడ నానేం చేశాడు, ఇక్కడ అమ్మాయి కూడా అదే. దేవుడు ఏం చెప్పాడు? అంతకుంటే ఎందుకు మనకి సంబంధం? ఎవరితో సంబంధం పెట్టుకోవాలి? ఆత్మీయత సంబంధం పెట్టుకోవాలి. మరి లోకంతో మన సంబంధాలు కనుక పరిచయాలు కనుక పెట్టుకుంటే ఏమో ఏమి ప్రమాదం వస్తుందో తెలియదు, ఏమి నష్టం వస్తుందో ఇది జాగ్రత్తగా ఉండాలి. మనము ప్రార్థనతో మనం ప్రారంభించాలి. ప్రార్థనతో మనము ప్రార్థన లేకుండా చేస్తే దేవుని చిత్తం లేకుండా చేస్తే చూసినట్లయితే నయోమి జీవితం కూడా చాలా నష్టమైపోయింది. యెహోషువ జీవితం కూడా చూస్తే చాలా నష్టమైపోయింది. బాగున్న కుటుంబాలు ఏమైపోయినాయి? మొక్కలైపోయినాయి, నాశనం అయిపోయింది. ఎందుకని? మనుషులు ఏం చేస్తారు? నాశనము. మనుషులు మోసం చేస్తారా? జంతువులు మోసం చేస్తాయా? జంతువులు మోసం చేయవు. జంతువులు నమ్ముకోండి, మంచిదే, అవి మీకు బాగుపడతాయి. మనుషులు నమ్మితే ఏం చేస్తారు? అందరినీ కాదండి అనేది, మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్త. అది మనం మోసపోకుండా ఉండాలంటే ముందుగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మాటలు నేర్చుకుంటాం. ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ముందు ప్రార్థన చేసుకున్నాం. చక్కగా అందరం కొడుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదువుకుని కార్యక్రమాలకు మనం వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా చక్కగా దేవుని సన్నిధిలో కార్యక్రమాలు పాల్గొందాం. 11వ అధ్యాయం 1 కొరింథీ 23వ వచనం చదువుకున్నాం. అందరం కూడా చెప్పండి. నేను నీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందుతుంది. ప్రభు అయిన యేసు తాను నీకు అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి, ఒక నీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే రోజులైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర రక్తం వల్ల కొత్త నిబంధన, ఈ భూమిలోనిది తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. ఈ రొట్టెలు తిని ఈ పాత్రలో ఉంది తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంలో ప్రచురించింది. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రక్తం తినో లేక ఆయన పాత్రలో తాగనో వాడు ప్రభు యొక్క రక్తము గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను. అలాగే చేసి రొట్టెలు తిని ఆ పాత్ర నుండి తాగబడను. ప్రభువు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరికీ దేవునికి ఆస్వాదించిన దాకా వాక్యాన్ని చదువుకున్నాం, అలా మనం పరీక్షించుకున్నాం. అర్హులుగా ఉన్నట్లయితే ఈ యొక్క శరీరంలో రక్తంలో పాల్గొనగా ప్రార్థన పూర్వకంగా ఉండమని అందరినీ కూడా పాల్గొంటున్నాను. అపరాధిని
మధ్యలో కార్యక్రమం జరుగుతుండగా అందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ఆయన మరి శరీరంలో మనం అందరం కూడా భుజించబోతున్నారు. ఆశీర్వదించండి. ఈ బిడ్డలు ప్రభావ తీసుకుని వచ్చులుగా మీరు ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం అంతా ఆశీర్వాదకరంగా ఈ పిల్లలను దీవించమని, నీ ఆత్మతో నింపమని, ఆయన నీ సేనము ప్రభావ, నీ రక్తము ప్రభావ, ఇరుగతండి నీ బిడ్డలు పాల్పొందించుండగా నేను దీవెనకరంగా ఉంచమని, ఇంకా ఇరుగతండి వ్యతిరేకంగా బిడ్డలను కూడా ప్రభావ మీరు క్షమించి రక్షించమని, ఇంకా పూర్ణలుగా మార్చమని, ఈ కార్యక్రమానికి అర్హులుగా చేయమని, మాలో అర్హత లేదు కానీ ప్రభావ కృపను బట్టి మాకు అర్హతను భాగ్యాన్ని యోగ్యతను దయచేయమని, ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిపించమని యేసునామములో ప్రార్థిస్తాం తండ్రి. యేసు రక్తం అని పాట పాడుకుంటూ చక్కగా వారి రక్తాన్ని కూడా తీసుకొని శరీరాన్ని తీసేసుకోమని యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయను మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయను మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలం. పరిశుద్ధ ఈ కార్యక్రమాన్ని ప్రభావం ప్రార్థనతో చక్కగా భావిస్తుండగా ప్రార్థనతో జరుగుతుండగా నాయన ఆరాధన పాల్పొందిన బిడ్డలందరినీ కూడా తన ఉత్సాహాన్ని భ్రమిస్తుండగా వారి బిడ్డలను ప్రభు అంగీకరించండి. మొత్తం రాజ్యానికి వారసులు అగినట్లుగా వారి బిడ్డలను ప్రభుత్వంగా తను అంగీకరించుకుని వాడుతుంటాను. రకరకాల అవసరాలను తీర్చమని ఆశ్రయించమని ప్రార్థిస్తాం తండ్రి. స్తోత్రములైన కృతజ్ఞతలు చెల్లిస్తుంటాను. ఎవరో ప్రభు అప్పగించబడినటువంటి ఆయన రాత్రి ఒక రకం తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి పాత్రని కృతజ్ఞతలు చెల్లించి ఇది ఆయన శరీరము నా రక్తమని ప్రభు ఎవరి శిష్యులకు ప్రభు ఆ రాత్రి ఆయన తండ్రి నాయన ఆయా ఆహారాన్ని ఏదో తండ్రి నాయన రక్తాన్ని మీరు ప్రభు పంచాలి. అలాగే అక్కడ నాయన మందిరంలో చక్కగా కార్యక్రమాన్ని ఆరాధన జరిపించి స్థుతిస్తూ వచ్చిన బిడ్డలను తీసుకునే బిడ్డలను కూడా నేను నాయన ఆశీర్వదించమని దీవించమని ఈ కార్యక్రమం కొరకు మేము స్థుతిస్తున్నాం. తండ్రి మొదటి తండ్రి ఆదివారము నెలలో చక్కగా కార్యక్రమం జరిపించడానికి వచ్చిన అర్హత భాగ్యాన్ని బట్టి యోగ్యతను బట్టి స్థుతిస్తూ బిడ్డలందరూ కూడా ఇంకా రాని బిడ్డలు కూడా తండ్రి భాగ్యాన్ని దయచేయమని ఈ యొక్క ఆశీర్వాదపు పాత్రలు అందరూ కూడా ఆశీర్వదింపబడి ఆయన భుజించినట్లుగా మీ ఆశీర్వాదం బిడ్డలకు దయచేయమని యేసునామములో ప్రార్థిస్తాం తండ్రి.